అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మంత్రి అజరుద్దీన్ కు టైం దగ్గర పడుతోంది. ఆయన మంత్రి పదవిలో కొనసాగాలంటే మరో 4 నెలల్లో ఏదైనా సభకు ఎన్నిక కావాలి. ప్రస్తుతం ఏ సభలోనూ ఖాళీలు లేకపోవడంతో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కవిత రూపంలో అజరుద్దీన్ కు బంపర్ ఆఫర్ తగిలిందే. ఇప్పుడు దీని గురించి అధికార పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన రాజీనామాకు ఆమోదం లభించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉండేందుకు ఒక్క క్షణం కూడా ఇష్టపడని కవిత తన రాజీనామాకు ఆమోదముద్ర వేసుకున్నారు. అంతకుముందు శాసనమండలి సమావేశాలకు హాజరైన కవిత ఇదే తన చివరి రోజు ప్రసంగమని ప్రకటించారు. చివరి రోజు అంటూ మండలిలో ప్రసంగం మొదలుపెట్టిన కవిత కన్నీటి పర్యంతమయ్యారు. తనను బీఆర్ఎస్ పార్టీలో నుంచి కక్షగట్టి వెళ్లగొట్టారని, త్వరలోనే ఓ కొత్త పార్టీ పెట్టి తన పవర్ ఏంటో బీఆర్ఎస్ పార్టీకి రుచి చూపిస్తారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కోరారు. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని మండలి చైర్మన్ కవితను కోరారు. అయితే రాజీనామా విషయంలో మాత్రం కవిత తగ్గేది లేదని చెప్పేసి సభ నుంచి వెళ్లిపోయారు. చివరకు కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదించారు. అంతకుముందు కవిత ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే సాగింది. కొడుకుల మీద ఒట్టేసి చెబుతున్నా బీఆర్ఎస్ తో ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదని, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అంటూ శాసనమండలి సాక్షిగా దుమ్మెత్తిపోశారు. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా తనను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కక్ష కట్టారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో నాయకుల వైఖరిని తప్పుబట్టారు. వాస్తవాలను ప్రశ్నిస్తే కనీసం వివరణ తీసుకోకుండా వెళ్లగొట్టిన తీరు బాధించిందన్నారు. నాన్న కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించానని శాసన మండలిలో ప్రస్తావించారు. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక వర్షానికే మునిగిపోయాయి. ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేయమంటే నా మాట వినలేదనే విషయాన్ని మండలి సభ్యులకు విన్నవించారు. బీఆర్ఎస్ పార్టీలో దుర్మార్గులకు పునరావాసంగా మారిందన్నారు. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఇంకా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. అయితే కవిత రాజీనామాతో అధికార కాంగ్రెస్ లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. కవిత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామాతో ఆ స్థానంలో మంత్రి అజారుద్దీన్ కు అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కల్పించింది. మైనార్టీ కోటాలో ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ ప్రస్తుతం ఏ చట్టసభల్లో ఆయన సభ్యుడిగా లేరు. 6 నెలల్లోగా ఏదైనా సభకు ఆయన ఎన్నిక తప్పనిసరి. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నామినేట్ చేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఏప్రిల్ నెలలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండలిలో ఎలాంటి పోస్టుల భర్తీ లేకపోవడంతో ఆయన పదవి పోవడం ఖాయమని అధికార పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కవిత రూపంలో అజారుద్దీన్ కు బంపర్ ఆఫర్ వచ్చిందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ ఆమోదించడంతో ఆ స్థానం ఖాళీ అయితే దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థ కోటాలో అజారుద్దీన్ ను పెద్దల సభకు పంపించవచ్చనే చర్చ జరుగుతుంది. అయితే అజారుద్దీన్ పెద్దల సభకు వెళ్లాలంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రానున్న 1-2 నెలల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేస్తే అజారుద్దీన్ ను నిజామాబాద్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఒకవేళ ఆలోపు సుప్రీంకోర్టు తీర్పు వెలువడినా అజార్ మంత్రి పదవికి ఎలాంటి డోకా ఉండదని మరికొందరు నేతలు హైకమాండ్ కు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అజారుద్దీన్ ను మంత్రి పదవి నుంచి కాపాడాలనే పట్టుదలలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. అందుకే అజారుద్దీన్ నిజామాబాద్ స్థానిక సంస్థల బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.